మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు గతించిన నెలంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన నెలలో, వారంలో, దినంలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఆదికాండము 13వ అధ్యాయము 16వ వచనము. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను అని అంటున్నాడండి. విస్తరింపచేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఏమని ప్రామిస్ చేస్తున్నాడంటే, నీ సంతానాన్ని అంటాను భూమి మీద ఇసుక రేణువుల వల్ల విస్తరింపచేస్తానని అంటున్నాడు. ఎలా చేస్తాడు, ఎప్పుడు చేస్తాడని ఆలోచించుకునేటప్పుడు మరి మనము మరి వాక్యానుసారంగా నడుచుకోవాలి, ఆజ్ఞలను అతిక్రమించకూడదు, పాపానికి దూరంగా ఉండాలి, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు మన తలంపుకి పుట్టకూడదండి. మరి మనం ఎప్పుడు కూడా యథార్థంగాను, నమ్మకంగాను, నీతిగా, నిజాయితీగా మనం ఎప్పుడు కూడా నడుచుకోవాలి. దేవుని దృష్టిలో నమ్మకస్తులంగా ఉండాలి. అప్పుడే ఇవన్నీ కూడా మన పట్ల జరుగుతాయండి. మరి సంతానాన్ని భూమి మీద రేణువుల వల్ల విస్తరింపచేస్తానని అంటున్నాడు. అలాంటి దీవెన ఆశీర్వాదాలు మనందరము కూడా పొందుకోవాలని ప్రతి ఒక్కరి కోరిక. మరి దేవుని వాంఛ కూడా. మరి అలా పొందుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు చెప్పాను కదా, ఇవన్నీ కూడా మనము ఆయన దృష్టిలో మరి వ్యతిరేకంగా ఉండకూడదండి. మరి సమాధానకరమైన సమాధానంతో మనం ఉండాలి. మరి అలాగా ఉండాలని మనము కోరుకుందామండి. అంతే కదండి. ఈ వాగ్దానం మీ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకి షేర్ చేయండి. అలా చేయడం వల్ల వారు చదివిన వారు దీవించబడతారు, పంపిన వారు ఆశీర్వదించబడతారండి. మరి చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని దినమంతా ధ్యానించుకుంటే మరి నీ రాకపోకల్లో దేవుడు నిన్ను ఎంతగానో కాపాడతాడండి. నీ బిడ్డలు, నీ కుటుంబ సభ్యులు, మరి నీ ఇంటి చుట్టూ కంచె అనేది వేస్తాడనమాట అండి. ఎప్పుడూ కూడా ధ్యానించుకుంటూ ఉండాలి. స్తుతులు చెప్పుకుంటూ ఉంటాను. స్తుతులు అంటండి నీ స్థితిని మారుస్తుంది అంటండి. కాబట్టి ఎప్పుడూ స్తుతులు చెప్పుకుంటూ ఉండాలి. మనసులో పెట్టి చెప్పుకోవాలి, పైకి చెప్పుకోకపోయినా. నువ్వు డ్యూటీలో ఉంటున్నావా, ఆఫీస్లో ఉంటున్నావా, ఎక్కడ ఉంటున్నావు, ఏ పని చేస్తున్నావు, ఇప్పటికీ కూడా మరి మనసులోనే ధ్యానించుకుంటూ ఉండాలి, స్తుతులు చెప్పుకుంటూ ఉండాలి. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.